తెలంగాణ రాజకీయాల్లో అవకాశవాదం అన్న మాట అన్నప్పుడల్లా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే అందులో చేరిపోయి దందాలు చేసుకునే దానం తన నోటికి పని చెప్పకుండా మాత్రం ఉండలేరు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీనే ఇరకాటంలో పడేసే తత్వం ఉన్న నేత కూడా దానం నాగేందరేనని చెప్పాలి. ఆయనకు పార్టీ ప్రయోజనం కంటే స్వప్రయోజనాలే ముఖ్యమన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల టాక్. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్న దానం నాగేందర్ ప్రస్తుతం అధికార పార్టీకి కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న దానం నాగేందర్ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఉద్యమకారులు ఎదురైతే ఎగబడి కొట్టేందుకు ప్రయత్నించేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్లి బీఆర్ఎస్ లో చేరిపోయారు. అధికారం ఉన్నంత వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. 2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీలో చేరిపోయారు. బతిమలాడి బామాలి కాళ్ళు గడ్డాలు పట్టుకొని మరీ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెబుతారు. పైగా ఆయన చేరికను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ వారిపై ఆయన భూతు పురాణం విప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ దానం నాగేందర్ వివాదాస్పద చర్యలు మాత్రం మానుకోలేదు. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి హైడ్రా తన పని చేసుకుపోతూ ఉంటే ఆ సంస్థ చైర్మన్ రంగనాథ్ పై నాగేందర్ విరుచుకుపడ్డారు. విపక్ష పార్టీ కంటే ముందే ఇష్టానుసారం మాట్లాడారు. సీఎం రేవంత్ పిలిచి మాట్లాడిన తర్వాత దానం నాగేందర్ మౌనం వహించారు. అల్లు అర్జున్ ఎపిసోడ్లోనూ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. ప్రతిపక్షాలతో గొంతు కలిపి అర్జున్ కు మద్దతుగా మాట్లాడారు. కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసులో ఆయన విపక్ష పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. ఫార్ములా రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కేటీఆర్ వాదిస్తూ ఉంటే దానం నాగేందర్ దాన్ని సమర్థించారు. కేటీఆర్ చెప్పింది నిజమేనన్నట్లుగా ఫీలింగ్ ఇచ్చారు. ఫార్ములా రేసులో అవినీతి జరిగిందని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంటే దానం నాగేందర్ అందుకు భిన్నంగా మాట్లాడటం సహేతుకం కాదని కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం చెందుతున్నాయి. దానం దందాలకు పేరు పొందారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. వాటిని చూసి చూడనట్లుగా ఊరుకున్నా సరే దానం మాత్రం రెచ్చిపోతున్నారని ఆగ్రహం చెందుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీలో చేరే అప్పుడు దానం కొన్ని వినతులు చేశారట. తన పనులు చేసి పెట్టాలని కోరారట. అవి ఇంతవరకు జరగలేదట. అందుకే వాటిని గుర్తు చేసేందుకు దానం పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని అనుమానిస్తున్నారు. అయినా సరే కాంగ్రెస్ మాత్రం ఆయన్ను పట్టించుకునేందుకు సిద్ధంగా లేదు. తెగేదాకా లాగితే మాత్రం పోతే పో అనే పరిస్థితి కూడా రావచ్చు మరి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.